నేనిస్తాలే. నువ్వివ్వటమేంటి వదినా? పొద్దున్నుంచి చూస్తున్నాను, వల్లి చేయాల్సిన అన్ని పనులు నువ్వే చేస్తున్నావు. పెళ్ళైన మొదటి రోజే ఇలా ఉంటే పోను పోను ఇంకెలా ఉంటావు? ఇలా అయితే వాళ్ళు కాపురం చేయడం కష్టమే. ఏంటి కాఫీకే? అమ్మా, చిన్న విషయానికే నీ మంచి మనసుని వాళ్ళ ముందు చెడు చేసుకోవడం ఎందుకు చెప్పు? అది కాదురా. ఇది కాకూడదనే. నేను వల్లి చేతనే కాఫీ తాగుతాను. చూసావా వదినా, పెద్దబాబుకి తన పెళ్ళం చేత్తోనే కాఫీ తాగాలనుకుంటున్నాడు. నువ్వే అర్థం చేసుకోవట్లేదు. ఇవ్వు వల్లి. అమ్మా, అమ్మా. చూసుకోవచ్చు కదా వల్లి. ఏం వల్లి, కాఫీ ఇవ్వడం కూడా చేత కదా? ఇలాంటిదేదో చేస్తుందని నేనిస్తాను అన్నాను, వింటే కదా. పర్లేదులే అమ్మా, కాఫీగా కడిగితే పోతుంది. పర్లేదులే అంటున్నాడు కదా వదినా, వదిలే. పెరియబాబు, నేను షర్ట్ తీసుకొస్తాను. పెద్దబాబు, చూసావా వదినా, అప్పుడే పెళ్ళం కొంగు పట్టుకోవడం మీ అబ్బాయికి అలవాటైపోయినట్టుంది. పెద్దబాబు నువ్వురా. ఇప్పుడే వస్తానమ్మా. వెళ్ళనివ్వు వదినా. నువ్వుండు మాధవి, నువ్వు రారా. అమ్మా, ఇప్పుడే వస్తాను. అవసరం లేదు, రా. చీకటి పడే వరకు ఆగు పెద్దబాబు. ఎందుకురా ఇలా తయారయ్యావు? చూడ్డానికి చండాలంగా ఉంది. నేనేం చేశాను? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్ ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,